ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు గత కాలమంతా కూడా ఆయన కృపారెక్కల కింద మనలందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ప్రవేశించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము, ఈ నూతన సంవత్సరంలో మనము నూతనమైన వ్యక్తులుగా మార్చబడాలి అంటే మనము కలిగి ఉండవలసిన లక్షణాలను మనము ధ్యానం చేద్దాం. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇక్కడ మనము నూతనంగా మార్చబడాలి అంటే మనము నూతన హృదయాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలకు మీకు నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాను అని దేవుడు కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హృదయము అంటే మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ఒక అవయవమే. అదేవిధంగా హృదయము అంటే మనలోనున్న ఫీలింగ్స్ అని కూడా అర్థం మనం చూస్తూ ఉంటున్నాం. మనిషి చూసిన వాటిని విన్న వాటిని ఆలోచింపచేసే ఒక హృదయము, ఒక అవయవముగా మనము హృదయాన్ని కూడా చూడవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో హృదయాన్ని గురించి చాలా చక్కగా దేవుడు వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం ప్రకారము, నరుని హృదయములోని ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క హృదయంలోని ఆలోచనలు అనేకులుగా పుడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ ఆలోచనలో మనకు 2 రకాలు కనిపిస్తాయి. మంచి ఆలోచన, చెడు ఆలోచన. వాక్యానికి లోబడే హృదయమతే మంచి ఆలోచన కలిగిన హృదయంగా మనం చూడవచ్చు. వాక్యానికి లోబడిని హృదయం అయితే అది చెడు ఆలోచనలు కలిగిన హృదయముగా మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అని ఇర్మియా ప్రవక్త కూడా హృదయం గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, శరీరానికి సంబంధించిన వ్యాధులనైతే మనము శాస్త్రవేత్తలు కనిపెట్టిన మందుల ద్వారా వాటిని మనము తొలగించుకోగలం. కానీ హృదయానికి సంబంధించిన వ్యాధిని వేటి ద్వారా కూడా మనము తొలగించుకోలేము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ యూదా ప్రజలకు పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు వారు కూడా ఆ వాక్యాన్ని వారి హృదయాల్లో నొచ్చుకొని వారు వాక్యాన్ని అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము కూడా ఎవరైనా ఏదైనా మంచి ఆలోచన మనకు చెప్పినప్పుడు అది మనకు నచ్చనప్పుడు మనము దానిని తృణీకరిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ యూదా ప్రజలు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. చూడండి, వాక్యాన్ని వారు హృదయాల్లో గుచ్చుకుంది కాబట్టి వారు మంచిగా జీవించాలి, పాపం నుండి మేము విడుదల కావాలి అనే ఆలోచన కలిగి పేతురు గారిని మేము ఏమి చేయాలి అని వారు అడుగుతూ ఉంటున్నారు. అయితే పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు అని వారికి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ హృదయం వాక్యానికి లోబడింది కాబట్టి వారు మంచి ఆలోచన కలిగి
మారు మనస్సు పొంది బాప్తీసం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనలో కూడా గత కాలంలో కఠిన హృదయాలు ఉన్నాయేమో, దుష్ట హృదయం ఉందేమో, మనం కూడా వీటిని తొలగించుకొని ఈ నూతన సంవత్సరంలో యథార్థమైన హృదయంతో, మంచి హృదయంతో మనము దేవుని సన్నిధానంలో మనము మంచి హృదయం కలవారముగా మనందరం కూడా జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన వ్యక్తులుగా మనము మార్చబడి నూతనమైన హృదయాన్ని మనందరం కూడా పొందుకుందుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.